అందరికీ సాయిరాం. సాయి లీలల్లో మంత్రం ఒక విశిష్టతను, మంత్రం ఒక గొప్పతనాన్ని తెలియజేస్తూ, నా జీవితంలో నాకు మంత్రం ఏ విధంగా లభించింది అనే దాని గురించి వివరంగా చెప్తానని మీకు తెలియజేయడం జరిగింది. బాబా అనుగ్రహం వల్ల నాకు మంత్రం లభించింది. అది ఏ విధంగా అంటే, నేను శ్రీశైలం వెళ్ళడం జరిగింది. శ్రీశైలంలో మల్లికార్జునేశ్వర స్వామిని, భ్రమరాంబికాదేవిని దర్శించుకుందామని వెళ్ళిన తరుణంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరము జగజ్జనైనటువంటి జగదాంబ భ్రమరాంబికాదేవిని దర్శించుకున్నాను. అక్కడ అమ్మవారికి కుంకుమార్చన కూడా చేయించుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత మాకు కాస్త కుంకుమనిస్తూ, తీర్థప్రసాదాలను ఇస్తూ మమ్మల్ని ఎంతో ఆశీస్సులు అందించారు. తర్వాత నేను అక్కడి నుండి బయటికి వస్తూ ఉండగా ఆ భ్రమరాంబిక అమ్మవారి దగ్గర అర్చకుడిగా ఉన్నటువంటి ఒక అతను, అమ్మ ఇటు ఒక్కసారి రా అని నన్ను పిలిచారు. నాకు కాదు అని నేను పొరపాటు పడుతున్నానేమో అని భావించాను. మళ్ళీ నన్ను చూసి నువ్వేనమ్మా ఇటు రా అని నన్ను అడిగారు. ఎందుకు ఏదైనా మర్చిపోయానేమో అని నేను వెనక్కి వెళ్తే, అమ్మ నీకు మంత్రాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు భక్తితో మంత్రజపం చేస్తావా అని నన్ను అడిగారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇది కళ నిజమా కూడా నాకు అర్థం కాలేదు. అంత పెద్ద శక్తిపీఠం దగ్గర అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి అర్చకుడిగా పనిచేస్తున్నటువంటి అతను నాకు మంత్రాన్ని ఉపదేశిస్తానంటున్నారు. ఇది పరమ పవిత్రమైనటువంటి పుణ్యస్థలం కదా, ఇటువంటి ప్రదేశంలో మంత్రం లభిస్తే ఎన్ని జన్మల అదృష్టం ఉండాలి అన్నటువంటి భావన నాకు ఆశ్చర్యం కలిగింది. నాకు నోటి నుండి మాట రాలేదు. ఇక ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి స్థితిలో, తల్లి నీకే నేను మంత్రాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, జపిస్తావా శ్రద్ధతో అని నన్ను ప్రశ్నించాడు. ఎప్పటి నుండో నేను మంత్రం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. అటువంటి గురువు ఎక్కడ లభిస్తాడా అని నేను వెతుకుతూ ఉన్నాను. నా మొరని ఆలకించినటువంటి ఆ పరమాత్ముడు మీ ద్వారా నాకు ఈ విధంగా సందేశాన్ని అందించాడు. మీరు మంత్రం ఇవ్వాలే కానీ నేను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ మంత్రాన్ని జపిస్తాను అని చెప్పడం జరిగింది. తర్వాత నాకు కింద కూర్చోమని చెప్పాడు. ఆసనం ఒక దర్పని వేసి అక్కడ కూర్చోబెట్టి నాకు అతి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి మంత్రాన్ని ఉపదేశించడం జరిగింది. ఆనాడు నేను అక్కడ భ్రమరాంబిక సన్నిధిలో ఆ మంత్రాన్ని తీసుకున్నాను. తర్వాత నుండి నేను ప్రతిరోజు కూడా ఆ మంత్ర జపం చేస్తున్నాను. ఇది నా జీవితంలో అద్భుతమైనటువంటి లీలగా భావిస్తూ, ఆ కైలాసనాథుడైనటువంటి శంకరుడు, తల్లి పార్వతీమాత యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సుల వల్ల నాకు ఇంతటి అదృష్ట భాగ్యం కలిగింది అని, ఇది గురుకృప వల్లే జరిగింది అన్నటువంటి భావనతో సాయినాథుడు యొక్క పాదపద్మాలకు పాదాభివందనం చేసుకుంటూ నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. రాబోతున్నటువంటి సాయి లీలల్లో ఇంకా ఎన్నో విషయాలు మనం తెలుసుకుందాం. అందరికీ